ప్రచారం అనేది కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే దానికోసం మాత్రమే తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతూ ఉండేది విమర్శలు కాదు, పొగడ్తలు కాదు, ఓటును అభ్యర్థించడం కాదు, మరొకటి లేవు. దాడులు జరుగుతూ ఉన్నాయి, హింస జరుగుతూ ఉంది, రక్తపాతం జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, పోలీసులతో నాయకులకు కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి, చివరిగా రిగ్గింగులు ఉండబోతాయి. ప్రజలు వేయాల్సిన ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది. ఇది మీ ఊళ్ళో ఎక్కడైతే చూసిండారు ఇటువంటి ఎన్నికల ప్రచారాన్ని. గడిచిన వారం రోజులు మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేసిరి, తలకాయలు బగలగొట్టి, జీబులు బగలగొట్టి, ఇవి చాలమని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే బాధితులము, మా కంప్లైంట్లు కళ్ళనీళ్ళు తుడిచేదానికోసం పేపర్ మీద మాత్రమే సెక్షన్లు నమోదై ఉన్నాయి. కానీ దాడి చేసిన వ్యక్తులు కొత్త పెళ్లి కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిఐజీ గారు కోన ప్రవీణ్ గారు ఇంకా మాకు ఊన్ సర్టిఫికేట్ రావాలా డాక్టర్ దగ్గర నుంచి, దెబ్బలు చూసి అవి ఏ సెక్షనో నిర్ధారించి మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడినారు ఆయన. అదే సందర్భంలోనే తప్పుడు కేసులు మా మీద. వాళ్ళు దాడి చేసి రామలింగారెడ్డి పైన, రమేష్ యాదవ్ పైన మేము కంప్లైంట్ ఇస్తే 307 పెట్టామన్నారు. 307 ఇప్పుడు చెప్తా ఉన్నా కదా రాష్ట్ర ప్రజలకు, ఈ 2 రోజుల తర్వాత 307 ఉండదు. ఈ 2 రోజులు అరెస్ట్ చేయరు, ఈ 2 రోజుల తర్వాత 307 324 అవుతుంది, స్టేషన్ బెయిల్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే మా వాళ్ళ మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టినారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నాయకత్వం, కార్యకర్తలు ఉండారో వాళ్ళందరినీ బియ్యంలో రాళ్ళు ఏరపంచినట్టు ఏరపంచి స్టేషన్లో పెట్టాలి. ఇంకా ఎవరన్నా చిన్న సితక పనిచేసే వాళ్ళు పార్టీ కోసం ఉంటే వాళ్ళని బైండోవర్ల పేర్లతో స్టేషన్ పిలిపించి వాళ్ళని బెదిరించి స్టేషన్లకే పరిమితం చేసి, లేకుంటే ఇంటికి ఇచ్చినా కానీ వాళ్ళు పని చేయకుండా పార్టీకి పారిపోయేటట్టు బెదిరించే కార్యక్రమం. టోటల్గా ఎన్నికలు జరిగే సమయానికి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు. లైన్ క్లియర్, రాజబాట చేసి పెట్టాలా తెలుగుదేశం పార్టీ వారికి. పోలింగ్ రోజున ఎవరో మా వాళ్ళు చిట్ట చివరిగా ఉండే వాళ్ళని ఏజెంట్గా కూర్చోబెడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బయటికి లాగేసి, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి మీరే ఓట్లు వేసుకొని మేము గెలిచినాము అని అనిపించుకునే దానికోసం ఈ తప్పుడు కేసులు. డబ్బులతో కొనుగోలు చేసే వ్యాపారం ఒక 4 రోజుల కిందటనే చేసినారు. ఇప్పుడు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక నేను చెప్పినట్టు, మొట్టమొదట చెప్పినట్టు, మేము పోటీ చేసింది తెలుగుదేశం పార్టీతోనా ప్రజలారా, పోలీస్తోనా? ఒక్కవే మాట చెప్తా ఉన్నా, ఒక్క పేరు, ఒకే ఒక పేరు, వ్యక్తి కూడా కాదు ఇక్కడ. వ్యక్తి మరణించినాడు, స్వర్గస్థుడైనాడు. ఆ వ్యక్తికి ఉండే పేరు వైఎస్. వైఎస్ వాళ్ళు అంటారు ఇక్కడ, వైఎస్. ఆ వైఎస్ అనే పేరుకు పులివెందుల తాలూకాలో ఓటమి లేదు. ఆ పేరుకు ఓటమిని చూపించాలా అనే దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కాలనో అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు. కర్ణుని సావుకు కారణాలు ఎన్నో అన్నట్టు పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఓటమిని చూపించాలనే దానికోసం వీరు తొక్కే అడ్డదారులు 1 కాదు, 2 కాదు, 3 కాదు. మొట్టమొదటిది వీళ్ళు ఎంచుకునే అడ్డదారుల్లో మొట్టమొదటిది హింస. హింస ప్రజలారా, రక్తపాతాన్ని, దౌర్జన్యాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు, అందుకే దాడులు చేస్తున్నారు. రెండవది వీళ్ళు ఎన్నుకునే విధానంలో రెండవది పోలీస్. ఇది చాలా కీలకమైంది, పోలీస్. మూడవది వీళ్ళు ఎన్నుకునేది ఎన్నికల కమిషన్ను కూడా ఉపయోగించుకోవడం. బూతులు కావాల్సిన బూతులు మార్చుకుంటాం, ఏమైనా చేస్తాం. డబ్బు నాలుగవది, విచ్చలవిడిగా డబ్బు. ఐదవది నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులతోనో మరొకదానితోనో బెదిరించి మార్చుకుండే ప్రయత్నం చేయడం, బూతులు మార్చుకుండే కార్యక్రమం చేయడం, రిగ్గింగ్ చేసే ఆలోచన చేయడం. అంటే ఈ అన్ని అడ్డదారులు తొక్కి వాళ్ళు సాధించేది ఏంటంటే జెడ్పీటీసీ గెలిచినామని కాదు, వైఎస్ను ఓడించినాము అని. వైఎస్ ఎక్కడున్నాడు? స్వర్గస్థుడై స్వర్గలోకంలో ఉన్నాడు. అంటే మరణించినప్పటికి కూడా ఆయన పేరుకుండే ఇమేజ్కు, ఆయన పేరుకుండే ప్రజాబలాన్ని ఇప్పటికీ మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. కాబట్టే ఆయన అవమానం చేసే దానికోసం
తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగించాలనే దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో మీరు పోరాటం చేయకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వము కలిసి చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం